విజయవాడ ప్రజల సహాయార్థం కేంద్రం నుంచి నిధులు రాబడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. డ్రోన్లతో ఆహార పదార్థాల పంపిణీని ఆయన ప్రశంసించారు. విపత్తులోనూ వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. 15 సంవత్సరాలుగా డ్రోన్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి రాని ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు నడిపించి లాస్ట్ మైల్ డోర్ డెలివరీ ఇచ్చే విధంగా సామాన్లన్నీ కూడా వాళ్ళ వరకు చేర్పించడానికి డ్రోన్స్ చక్కగా వినియోగిస్తున్నారు. డ్యామేజెస్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేంద్రంతో కూడా చేసి దానికి సంబంధించినటువంటి నిధులు తీసుకొని రావడంలో అక్కడ సంబంధిత మంత్రులను కానీ అవసరమైతే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి చర్చించి అది కూడా చేయడం జరుగుతుంది. దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. విపత్తు సమయంలో సీఎం గారి ఇంటిని కాపాడుకోవడానికి ఏదో బుడుమూరిని డైవర్ట్ చేశారని, అసలు గేట్లు బుడుమూరి డ్రైవర్ చేశారని చెప్తున్నారు. గేట్లు కూడా లేవు, దానికి అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అమరావతి మునిగిపోతుందని చెప్తున్నారు. కనీసం ఆ ప్రతిపక్షంలో మిగిలినటువంటి ఆ కాస్త బాధ్యత కూడా ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు సక్రమంగా చేయలేకపోతున్నారని తెలుస్తుంది.